హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. అయితే ఇప్పుడు వరకు మరి పాటల్లోనూ ఆరాధనలోనూ దేవుడు తోడుగా ఉన్నాడు. అందుని బట్టి వేలాది స్తోత్రాలు దేవునికి చెల్లించుకుందాం. అయితే ఇప్పుడు బైబిల్ వివరణలోనికి వెళ్దాం. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, మనము దేవుణ్ణి ఎలా ఎరిగి ఉన్నాము, అసలు దేవుడు మనకు ఎలా పరిచయం అయ్యాడనేది మనం తెలుసుకుందాం. మనకి మొట్టమొదటిగా దేవుడు ఆయన అనే పదముతో మనకి పరిచయం అవడం జరిగింది. ఆ పదము ద్వారా ఎన్ని అద్భుత కార్యాలు జరిగించాడో దేవుడి పట్ల తెలుసుకుందాం. చూడండి అమ్మ, బైబిల్ గ్రంథంలోంచి 1 యోహాను 4వ అధ్యాయం 19వ వచనం. ఆయనే మొదట మనలను ప్రేమించును గనుక మనము ప్రేమించుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఒక చిన్న ప్రార్థన చేసుకొని మరి వివరణలోనికి వెళ్దాం. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన ప్రభా, మీకు వందనాలు నాయన. ఇప్పటి వరకు పాటల్లో తోడుగా ఉన్నారు, నీకు స్తోత్రాలు. ఆరాధనలో తోడుగా ఉన్నారు, నీకు స్తోత్రాలు ప్రభా. ఇగో ఈ వాక్యాన్ని బట్టి ప్రభా, అనేకుల జీవితాల్లో మారు మనసు కలగజేసే కృపను దయచేయండి. అనేకుల హృదయాలను మార్చే కృపను దయచేయండి. ఈ వాక్యము ద్వారా ప్రభా, ఇగో నాయన, మనుషుల మధ్య ప్రేమను పుట్టించుటకు దయచేయండి నాయన. దేవుని మధ్య మనుషుల మధ్య ప్రేమను స్థిరపరచుటకు నీ కృపను దయచేయండి నాయన. మనుషులను హద్దుకున్నట్టు కాకుండా ప్రభా, నిన్ను హద్దుకున్నట్టుకు ప్రభా నీ కృపను దయచేయమని, ఈ వాక్యము ద్వారా అనేకులతో మాట్లాడమని, అనేకులకు సమాధానం కలిగించమని, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన నీకు అర్పించుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరు సైలెంట్గా ఉండాలమ్మా. అందరూ దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, ఓకేనా? సరే, ఒకసారి మళ్ళీ చదివి వినిపించండమ్మా అదే అధ్యాయాన్ని. ఆయనే మొదట మనల్ని ప్రేమించును గనుక మనము ప్రేమించుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు ఆయన? ఏమండి, ఎవరు ఆయన? ఎందుకు ఆయన 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 అంటూ మనకు పరిచయం అయ్యాడు దేవుడు? నేను యెహోవానని చెప్పుకొనుచున్నాను అని చెప్పి పరిచయం అవ్వచ్చు కదా. కొన్ని మాటల్లో ఆయనే 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 అని చెప్పి మనకి ఎందుకు దేవుడు పరిచయం అయ్యాడు అంటే, ఒక చిన్న స్టోరీ మీకు బైబిల్ గ్రంథంలో ఒక చిన్న జరిగిన సంభాషణ మీ ముందు ఉంచుతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటి అంటే, ఒకానొక సమయంలో దావీదు మహారాజు అనే ఒక రాజు ఉండేవాడు బైబిల్ గ్రంథంలో. ఆయన చిన్ననాటి జీవితానికి మనం వెళ్తే, ఆ జీవితంలో చిన్నప్పుడు 10-15 సంవత్సరాల వయసులో అతను గొర్రెలు మేపుతూ ఉండేవాడు. ఏం చేస్తూ ఉండేవాడండి? గొర్రెలు మేపుతూ ఉండేవాడు. అయితే వాళ్ళ తాతలు, అమ్మమ్మలు, పితరులందరూ కూడా ఆయన దేవుణ్ణి పూజించుకునేవారు. పూజించుకునేటప్పుడు ఆ దావీదుకి ఆ దేవుని పైన ఇంట్రెస్ట్ పుట్టడం జరిగింది. ఎవరా దేవుడు అంటే, మా పితరుల దేవుడు, ఆయన మా దేవుడు, మా తాతల దేవుడు, మా తండ్రుల దేవుడు అని చెప్పుకుంటూ వాళ్ళ తాతలు తండ్రులు చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు. వాళ్ళ పేరంటే ఏంటి అనేది కూడా సరిగ్గా తెలిసేది కదా ఆ రోజుల సమయంలో. అయితే దావీదుకు చాలా ఆ దేవుడు అనేవాడు బాగా పరిచయం అయిపోయాడు. ఎట్లా అంటే, పేరు తెలియదు కానీ ఆయనే నన్ను ఆదుకుంటాడు, ఆయనే నన్ను కాపాడతాడు అంటూ కీర్తనలు పాడుకుంటూ ఉండేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతనితో పాటు తిరుగుతున్న కొంతమంది సహోదరులు లేదా కొంతమంది ఆ గొర్రెల కాపర్లు అడిగేవాడు, అరే ఏంట్రా పాటలు పాడుతూ ఉన్నావు, ఆయన గురించి ఎవరు ఆయన, ఏంటి ఆయన అని అడుగుతున్నప్పుడు, ఆయన గొప్పవాడంట, ఆయన సముద్రాలను చీల్చాడంట, ఆయన్ని బండలోంచి నీరు తెప్పించాడంట, ఆయన ఎర్ర సముద్రములు 2 పాయలుగా చేశాడంట అని చెప్తూ అతని తోటి వారికి చెప్తూ ఉండేవాడంట. ఏమండి, అర్థమవుతుందని చెప్పే మీకు? ఇతర వారికి చెప్తూ ఉండేవాడంట, తోటి వారికి చెప్తూ ఉండేవారంట. ఆ సమయంలో చెప్తూ ఉండగా ఆ గొర్రెల మందని ఇంటికి తోలుకుపోయే సమయం ఆసనమైనప్పటికీ ఒక గొర్రె పిల్ల తప్పిపోయి ఒక లోయలో పడిపోవటం జరిగింది.
ఏంటంటే అండి, లోయలో పడిపోవటం జరిగింది. మీరు నాకు సమాధానం ఇవ్వాలి, మా సమాధానం చెప్పాలి. ఏంటి, ఎక్కడ పడిపోవటం జరిగింది? లోయలో పడిపోవటం జరిగింది. అప్పుడు దావీదు ఆ గొర్రె పిల్లను రక్షించడం కొరకు ఆ లోయలోకి దిగాడు అన్నమాట. ఏమైంది? లోయలోకి దిగాడు. అది మహాగాఢాంధకారపు లోయ, చీకటి గృహ అన్నమాట. అప్పుడు దేవుడు అతనికి తోడై ఉన్నట్లు కనపడి దావీదుతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఓ పిల్లవాడా, ఇంత గాఢాంధకారపు లోయలోకి నువ్వు దిగావు, నీకు భయం లేదా అని చెప్పి ఆ పిల్లోడిని దేవుడు అడగటం జరిగింది. అప్పుడు అంటా ఉన్నాడా ఆ పిల్లోడు, ఆయన నాకు తోడుండగా, ఏంటండి, ఎవరు తోడుండగా? ఆయన మనకు తోడుండగా ఏంటి భయము? ఆయన నాకు తోడుండగా ఏంటి నాకు భయము అని అడుగుతున్నాడు. ఏమండి, ఎవరు తోడుండగా? ఆయన దేవుడు. ఆయన తోడుండగా ఏంటి నాకు భయము అంటా ఉన్నాడు. అట్లాగే ఇంకా లోపలికి దిగిపోతూ ఉన్నాడు ఆ గొర్రె పిల్లలు రక్షించడం కొరకు. అలా వెళ్తూ ఉండగా ఆయన అనే మాట తొలగించి నీవు నాకు తోడుండగా అని దేవుడితో మాటలు సంభవించడం మొదలుపెట్టాడు. ఏంటంట, ఎవరు తోడుండగా? నీవు నాకు తోడుండగా. చూడండి ఇక్కడ మళ్ళీ ఒకసారి అధ్యాయం చదువమ్మా. ఆయనే మొదట మనల్ని ప్రేమించింది గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవరు ఈ భూమి మీద మనం పుట్టంగానే ప్రేమించింది? దావీదుని ప్రేమించింది ఎవరమ్మా? ఆయనే. ఇస్సాకుని ప్రేమించింది ఎవరమ్మా? ఆయనే. అబ్రహాముని ప్రేమించింది ఎవరమ్మా? ఆయనే. నిన్ను నన్ను ప్రేమిస్తుంది ఎవరు? ఆయనే. ఎందుకు ఆయన ఆయన అని ఇలా ఆయన అనే పేరుకి ఇంత అర్థం ఏంటి అంటే, ఆయన అంటే దేవుడు అని అర్థం చేసుకోవాలి, ఆయన అంటే కుమారుడు అని అర్థం చేసుకోవాలి, ఆయన అంటే పరిశుద్ధాత్మని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క పరిస్థితిలో ఒక్కొక్క మాదిరిగా దేవుడు మనకు పరిచయం అవడం జరిగింది. కాబట్టి ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడమ్మా, అదే మొదటి యోహాను గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఎవరు? ఆయన. ఏమండి, ఆయన. చూడండి, మన జీవితాల్లో ఆయన అనే పదం మనం ఎప్పుడు ఉపయోగిస్తామండి? మనకి ఆ వ్యక్తి ఎవరో తెలియనప్పుడా? అంతే కదా. ఆ వ్యక్తి ఎవరో మనకు తెలియనప్పుడు, లోకానుసారంగా మనం బ్రతుకుతున్నప్పుడు, నీ పాపాలను విడిచిపెట్టకుండా నువ్వు జీవిస్తున్నప్పుడు ఎవరో ఆయన అన్నట్లుగా మనం ప్రస్తావిస్తాం. కానీ ఈ బైబిల్ గ్రంథంలో ఆయన 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 అని ప్రత్యేకంగా రాయబడటానికి కారణం ఏంటంటే, అప్పుడు విశ్వసిస్తున్న జనులకు ఈయన ఎవరో తెలియదు, దేవుడు ఎవరో తెలియదు. ఏమండి, కానీ ఈ కార్యాలన్నీ ఎలా జరుగుతున్నాయి, ఎవరి ద్వారా జరుగుతున్నాయి అని ఆశ్చర్యంగా చూస్తున్నప్పుడు ఆయన ఎవరో చేశారు, ఆయన ఎవరో అంటూ దేవుణ్ణి ఆయన అని సంభాషించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అన్నప్పటికీ వాళ్ళకు రుజువు ఎక్కడా దొరకలేదు. ఏమండి, ఆయన అంటానికి వాళ్ళకు రుజువు ఎవరో దొరకలేదు అనమాట. మళ్ళీ ఒకసారి చదువమ్మా పదాన్ని, లాస్ట్ పదాన్ని చదువు, లేదా మొదటి నుంచి చదువు, 2 మొదటి నుంచి చదువు. దేవుడే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఒక్క నిమిషం అమ్మా. దాంట్లో యేసే మన పాపములకు
శాంతికరమై ఉన్నాడు. అమ్మా చదువు. మన పాపములకు మాత్రమే కాదు, మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును ఈ భూమి మీద, ఒక్క నిమిషం అమ్మా, ఈ భూమి మీద పుట్టిన జీవిస్తున్న ప్రతి ఒక్కరికి ఏమైందంటానమ్మా? శాంతికరమై శాంతికరమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటి శాంతికరమై ఉంటాం? యేసు ప్రభువే ఈ భూమి మీద ప్రతి మనుషుడికి శాంతికరమై ఉన్నాడు. నేను ఎందుకని అంటున్నాను? ఇంతకుముందు ఆయన అని రాసిపడిన లేఖనాల్లో మనం యేసయ్య అని చేర్చుకున్నాము, లేదంటే యెహోవా అని చేర్చుకున్నాము, లేదా దేవుడు అని చేర్చుకున్నాము. ఎందుకంటే దేవుడు నీకు నాకు బయలుపడ్డాడు కాబట్టి, ఎందుకంటే దేవుడు నీకు నాకు తెలిసే ఉన్నాడు కాబట్టి మనము ఇప్పుడు యేసు ప్రభు అని పిలుచుకుంటున్నాం, దేవుడు అని పిలుచుకుంటున్నాం, యేసయ్య అని పిలుచుకుంటున్నాం, ఏమండి యెహోవా అని పిలుచుకుంటున్నాం. ఆ రోజు మన పితరులకు ఆయన అని పరిచయమైన ఆ దేవుడు ఇప్పుడు నీకు నాకు యేసు ప్రభుగా పరిచయం అయ్యాడు, యెహోవాగా పరిచయం అయ్యాడు, దేవునిగా పరిచయం అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నీవు ఇప్పుడు దేవుని తెలుసుకొని ఉన్నావు కాబట్టి ఏం కలిగిందంట? శాంతికరమై ఉన్నాడంట. ఎవరికి? ఈ భూలోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్క మనుష్యుడికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు శాంతి కలిగి ఉందమ్మా నీ జీవితంలో? ఇప్పుడు శాంతి కలిగి ఉన్నావా నువ్వు? అమ్మా, లోకం అంతటా శాంతి కలిగి ఉందో లేదో నాకు తెలియదు, కానీ నీ జీవితంలో నువ్వు శాంతి కలిగి ఉన్నావా తమ్ముడు? నీ జీవితంలో నువ్వు శాంతి కలిగి ఉన్నావా? చూడండి, ఆయనే మనకు శాంతికరమైన ఈవులు ఇచ్చేవాడు, ఆయనే మనకు శాంతికరమైన మార్గాలను నడిపించేవాడు, ఆయనే మనకు శాంతి క్రియలను దయచేసేవాడు అని చెప్పి బైబిల్ గ్రంథాలు మనకు సెలవిస్తూ ఉన్నాయి. ఈ నీ జీవితంలో తాగుడికి బానిస అయిపోయి, నిందలకి బానిస అయిపోయి, అమ్మా లోకానుసారంగా తిరగడానికి బానిస అయిపోయి, ధనానికి ధన సంపాదనలో బానిస అయిపోయి నీకు శాంతికరమైన జీవితం జీవించట్లేదని నేను అనుకుంటా ఉన్నాను. అది నీ యొక్క హృదయానికే పరిశీలన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ హృదయాన్ని నువ్వు పరిశీలన చేసుకో. శాంతిగా నువ్వు బ్రతుకుతున్నావా? శాంతి సమాధానంతో నీ జీవితంలో నువ్వు వెళ్ళబుచ్చుచున్నావా? ఏమండి, శాంతి అంటే మీకు తెలుసో మరి తెలీదో నాకు తెలియదు, కానీ చాలామందికి తెలిసి ఉండొచ్చు. లోక సంబంధంగా జీవిస్తున్న వారికైతే శాంతి అనే ఒక మాట కరువు అయిపోయింది. ఎందుకు కరువు అయిపోయిందంటే, నా స్నేహితుడి గురించి ఇక్కడ ప్రస్తావన తీసుకొస్తా ఉన్నా. చెప్పొచ్చు, అతని గురించి అన్నీ చెప్పొచ్చు, ఏం బాధపడ్డాడు. అయితే నా స్నేహితుడు రవితేజ అని హైదరాబాద్లో 1 సంవత్సరం రోజులుగా నాకు పరిచయం ఉన్న వ్యక్తి. అతను ఒక CCTV కెమెరా టెక్నీషియన్ అన్నమాట. ఏమండి, CC కెమెరా టెక్నీషియన్. అతనికి మంచిగా ఒక 28-30 వేలు లోపు జీతం వస్తుంది. అయినా సరే తన జీవితంలో శాంతి లేదు అని చెప్పి అనేక మార్లు, ఇన్ని మార్లు నాకు ఫోన్ చేస్తూ మాట్లాడుతూ ఉండేవాడు. ఇప్పటికి కూడా తనకు తన అన్న, తమ్ముడు, అత్త, మామ, తండ్రి, తల్లి అందరూ ఉన్నారండి. అందరూ ఉన్నారు. తన సంపాదన కూడా తనకు వస్తుంది. కానీ నేను మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాను ఏబేలు. నేను మనశ్శాంతిగా జీవించలేకపోతున్నాను. 2 అయినా సరే నిద్రపోలేకపోతున్నాను. ఏదో అప్పులు ఉన్నాయని, ఏదో చేయాలని, ఏదో సాధించాలని. డబ్బులు వస్తున్నాయి, కుటుంబం అంతా బాగుంది, ఆరోగ్యంగా ఉన్నారు, నాకు ఒక పాప ఉంది, ఒక భార్య ఉంది, మంచిగా అందరితో సమాధానంగా ఉండగలుగుతున్నాను. కానీ నా హృదయంలో నాకు శాంతి లేకుండా పోతుంది. రాత్రి 2 అయినా నిద్ర పట్టట్లేదు, 3 అయినా నిద్ర పట్టట్లేదు. ఆ ఫోన్ ఎంత ఘనంగా చూసినా విసిగిపోతున్నాను తప్ప నాకు నా జీవితంలో శాంతి లేదు అని చెప్పి నాకెంతో ఫోన్ చేసి బాధపడుతూ ఉన్న సమయాలు ఎన్నో లేకుండా పోలేదు. ఈ వీడియో అతను చూస్తూ ఉండొచ్చు కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఎందుకని ఇంత ధైర్యంగా చెప్తున్నానంటే నా స్నేహితుడు అబద్ధంగా నేనేం మలచట్లేదు, అబద్ధంగా నేనేం చెప్పట్లేదు కాబట్టి అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నా. అన్నీ ఉన్నా సరే తనకి శాంతి లేదు అని చెప్తున్నాడు. ఏమండి, తన కూతురిని ప్రేమించగలుగుతున్నాడు, తన భార్యను ప్రేమించగలుగుతున్నాడు, తన తండ్రిదండ్రులను ప్రేమించగలుగుతున్నాడు, తన సహోదరులను ప్రేమించగలుగుతున్నాడు, కానీ తన జీవితంలో శాంతి కరువైపోయింది అని చెప్పి నాకు ఫోన్ చేయడం జరుగుతుంది. నేను అతని కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నా, ప్రత్యేకంగా తన గురించి, తన కుటుంబ సమస్యల గురించి నేను ప్రార్థనలో ఉంచుతున్నా. అయినా సరే నేను ప్రార్థనలో ఉంచుతున్నాను తప్ప అతను మాత్రం దేవుణ్ణి విశ్వసించేవాడు కాదు. నేను మొట్టమొదటి ఒక మాట మీతో చదివించాను, ఒకసారి చదువుమ్మా. మొట్టమొదటి మాట ఏంటో చదువు ఒకసారి. ఆయనే మనలను ప్రేమించును గనుక మనము ప్రేమించుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, కానీ మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? ఏమండి, నా స్నేహితుడు దేవుడు ఆయన్ని ప్రేమిస్తున్నాడు, కానీ నా స్నేహితుడు దేవుణ్ణి ప్రేమించట్లేదు. అందుకే అతనికి శాంతి కరువై ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే అతనికి సమాధానం కరువై ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ధారాళంగా దేవుడు నిన్ను ప్రేమించడం జరుగుతుంది, కానీ నీవు దేవుణ్ణి ప్రేమించడం జరుగుతుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ పరిస్థితిలో నువ్వు దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నావు? ఏ పరిస్థితిలో దేవుణ్ణి నువ్వు వెంబడించగలుగుతున్నావు? చూడండి, ఒక స్థితిలో నువ్వు పడిపోయి ఉన్నప్పుడు, లేదా ఒక నింద నీ మీద పడున్నప్పుడు నీవు దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నావా? హల్లెలూయా. చెప్పాలండి, నీవు నీ మీద ఒక నింద పడినప్పుడు, కానీ నీవు ఒక నిందల పాలైనప్పుడు, కానీ నీవు ఒక అప్పులు పాలైనప్పుడు, కానీ నువ్వు ఒక రోగం పాలైనప్పుడు, కానీ నీవు ఒక అపనింద పాలైనప్పుడు, కానీ నువ్వు అప్పుల్లో ఏదో సంపాదిందామని పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడి అంతా కోల్పోయినప్పుడు నీవు దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నావా? ఇది నేను మాట్లాడుతున్న మాటలైతే కాదండి. ఏమండి, నేను మాట్లాడుతున్నది మాటలైతే కాదు. దేవుడు లేఖనాల ద్వారా నాతో మీతో మాట్లాడిస్తున్న మాటలు. రోగంలో ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రేమించడానికి నీకు అక్కర్తలు రావు. అప్పుల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రేమించడానికి నీకు మనసు రాదు. ఏమండి, నిందల పాలైనప్పుడు దేవుణ్ణి ప్రేమించడానికి నువ్వు ముందుకు రావు. అనేక మందిలో నిందల పాలైనప్పుడు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని నీ ఒంటరితనంలో నీవు దేవుణ్ణి మాట్లాడవు దేవునితో. కానీ దేవుడైతే నిన్ను ప్రేమించాలి, దేవుడైతే నీకు సహాయం చేయాలి, దేవుడే నన్ను అభివృద్ధి చేయాలి, దేవుడే నన్ను నిలబెట్టాలని కోరుకుంటూ ఉంటావు. అది తప్ప కాదమ్మా. ఆయన నిన్ను ప్రేమించినప్పుడు నీవు కూడా ఆయన్ని ప్రేమించాలి కదా. అమ్మ, తప్పుగా ఏమన్నా మాట్లాడుతున్నా అంటారా? ఆయన నిన్ను ప్రేమిస్తున్నప్పుడు నీవు కూడా ఆయన్ని ప్రేమిస్తే ఎంత అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఆ కార్యాలు కానీ, ఆ సంగతులు కానీ, ఆ ఆత్మీయ జీవితం కానీ ఎంత బాగుంటుందండి. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, సరే, మీరు ఆయన్ని ప్రేమించగలుగుతున్నారా? ఆయన మీకు శాంతి కలగజేస్తున్నాడు, సరే, మీరు శాంతిగా జీవిస్తున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నా యందు నిలబడి ఉన్నాడు, ఆయనే నా వెనకున్నాడని మనం చెప్పుకుంటున్నాం. కానీ నీవు ఎప్పుడైనా ఆయనతో మాట్లాడగలిగే ఒక ప్రయత్నం చేయగలిగావా? నీవు ఆయన్ను ప్రేమించగలిగే ఒక ప్రయత్నం చేయగలిగావా?
ఆయనతో నీతిగా నడిచే ఒక ప్రయత్నం నువ్వు చేయగలిగావా? ఏది కూడా నీ జీవితంలో నువ్వు చేయవు, కానీ దేవుడి దగ్గర నుంచి అవి కావాలి, ఇవి కావాలి, ఆశీర్వదించాలి. నా పాపాలేంటో దేవుడికి తెలీదా? నా ప్రవర్తన ఏంటో దేవుడికి తెలీదా? నేనేంటో, నా మనసు ఏంటో దేవుడికి తెలీదా అని నువ్వు ఆయన్ని ప్రశ్నించడం జరుగుతుంది. ఎప్పుడైనా నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఏమండి? ఎప్పుడైనా నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఏమని ప్రశ్నించుకోవాలి? నేను ఆయన్ని ప్రేమిస్తున్నానా? నేను ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నానా? నేను ఆయన్ని వెంబడిస్తున్నానా? లేకపోతే నేను ఆయన ఆధ్వర్యంలో నడుచుకుంటున్నానా? లేకపోతే నేను ఆయన ప్రేమకు లొంగిపోయానా లేదా అని నిన్ను నువ్వు పరిశీలన చేసుకుంటే కానీ నీ జీవితంలో అద్భుత కార్యాలు కానీ, నీ అప్పులు బాధల్లో విడిపించడం కానీ, నీ నిందల్లోంచి విడిపించడం కానీ, నీ రోగంలో నుంచి నిన్ను లేవనెత్తడం కానీ దేవుడు చేయగలిగిన సమర్థుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. చూడండి, ప్రతి ఒక్కరూ కూడా మనం ప్రేమించాలని లేదా మనల్ని ప్రేమించాలని అనుకుంటున్నాం, కానీ మనం మన శత్రువులను ప్రేమించాలని అనుకోం. ఏమండి? మనము దేవుణ్ణి ప్రేమించాలని అనుకోం, మనము ఇతరులను ప్రేమించాలని అనుకోం, కానీ మనం మాత్రం నేనంటే నీకు ఇష్టం లేదు, నువ్వు నన్ను ప్రేమించట్లేదు, నేనంటే నీకు ఇష్టమా? ఏమండి? మీ ప్రశ్నలో ఇతరుల గురించి నీకు ఎందుకండి? నీ ప్రేమ ఏదో నువ్వు చూపించు. అవునంటారా కాదంటారా? నీ ప్రేమ ఎంత బలమైందో నువ్వు చూపించినప్పుడే ఇతరుల ప్రేమ బయటపడుతుంది. అవునా కదా? ఏమ్మా, కరెక్టా కదా? చెప్పాలి. నీ ప్రేమ ఎంత బలమో నువ్వు చూపించినప్పుడే ఇతరులకు ప్రేమ ఉందో లేదో తెలిసిపోతుంది నీకు. దేవుణ్ణి నువ్వు ప్రేమించినప్పుడే దేవుడి ప్రేమ నీ మీద ఎంత ఉందో తెలిసిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి? క్వశ్చన్లు: నిజంగా ప్రేమిస్తున్నావా? అబద్ధంగా ప్రేమిస్తున్నావా? కొంచెం ప్రేమిస్తున్నావా? ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఏంటండి ఈ మాటలు? ఏమండి? ఇతరుల గురించి నువ్వు ఆలోచన చేయకుండా, దేవుడు ప్రేమిస్తున్నాడా లేదు నువ్వు ఆలోచన చేయకుండా, దేవుడు నీ వెంట ఏమంటున్నాడు, నన్ను కాపాడుతున్నాడు, నేను ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు, ఆయనకి తెలుసు నా జీవితం. ఏమండి? ఈ మాటలు ఆయన దగ్గర చెల్లవు. నువ్వు చేసే క్రియ అది దేవుని దగ్గర, నువ్వు నిలబడ్డా ఆ విశ్వాసం ఏది దేవుని దగ్గర, నువ్వు చూపించే ఆ ప్రేమ ఏది దేవుని దగ్గర. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇటు పక్కేమో మందిరంలో దేవా నీకు స్తోత్రం స్తోత్రం అని చెప్తావు, మందిరం దాటగానే నీ విశ్వరూపం జనాలకు చూపిస్తూ ఉంటావు. ఏమండి? అమ్మ నాయన అమ్మొత్తంద్ర బాబు తప్పుకోండి అనే అంత ఇదిలో ఉంటావు. మందిరంలోకి వస్తే నా అంత ప్రార్థన పౌరురాలు లేదు, నా అంత భక్తి పౌరులు లేరు. నేనే చర్చిలో నేను అసలు బూతులే మాట్లాడను రా. బయటికి వెళ్ళిన తర్వాత నా విశ్వరూపం బయటికి వెళ్ళిన తర్వాత నేను ఎవరిని విడిచిపెట్టను రా. మందిరంలోకి వచ్చాను కాబట్టి నేనేం మాట్లాడలేకపోతున్నాను, కానీ బయటికి వెళ్ళనే చెప్తా. ఏమండి? ఇది మీరు దేవుడి దగ్గర చూపించే విధేయత, ఇది మీరు దేవుడిని ప్రేమించే ప్రేమ, ఇది మీ దగ్గర ఉన్న విశ్వాసం. అవునంటారా కాదంటారా? ఏం తప్పుగా మాట్లాడుతున్నానేమో? లేదండి, దేవుడు మాటలు ఇవన్నీ. నా అయితే నేను సొంతంగా మాట్లాడితే ఎట్లా ఉంటుందంటే, నా జీవితంలో కూడా నేను కొన్ని తవ్వుకోవాల్సి వస్తాయి. ఏమండి? దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. చూడమ్మా, మరొక అధ్యాయం చూడు. కొలసీలకు రాసిన పత్రిక 1:18, 1వ అధ్యాయం 18వ వచనం. సంఘము అను శరీరమునకు ఆయనే చెప్పాలి, ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము. అమ్మ, ఎవరికి? ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము
ఆది అయ్యుండి ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆది సంభూతుడాయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఈ యొక్క వచనంలో ఎన్నిసార్లు ఆయన ఆయన అని వచ్చింది చదవమ్మా. ఫస్ట్ ఆయనే శిరస్సు. సంగమునకు శిరస్సు. శిరస్సు. సంగం అంటే ఏంటండి చెప్పాలి. సంగము అను శరీరమునకు ఆయనే శిరస్సు. సంగము అంటే ఏమిటి? సరే, ఆయన అంటే ఏంటి? దేవుడు. దేవుడు. మరి సంగము అంటే? దేవుడు. సంఘం అన్నా కానీ మనం దేవుడి కిందే ప్రత్యేకించబడాలి, దేవుడి కిందే మనం చూసుకోవాలి. సంఘము అంటే దేవుడే అని మనం అర్థం చేసుకోవాలి. ఏంటి? సంఘమునకు శిరస్సు అంటే మందిరములో లేకపోతే దేవుణ్ణి ఆరాధించే ఒక క్రమంలో మనం ఎవరిని ప్రధానంగా, ఎవరిని శిరస్సుగా ఉంచుకోవాలంటే ఏమని చెప్తాం? ఆయననే. ఆయన అంటే ఎవరో? దేవుడే. ఆయనే శిరస్సు. నీ భర్తకి ఎవరమ్మా శిరస్సు? చెప్పాలి. ఇప్పుడు నీకు పెళ్ళైందమ్మా, నీకు శిరస్సు అంటే ఎవరు? భర్త నీకు శిరస్సు అయి ఉన్నాడు అంటే నీకు యజమానుడై ఉన్నాడు, అవునా? నీ భర్తకి యజమానుడు ఎవరు? ఆయనే కదా. ఆయన అంటే ఎవరు? దేవుడే కదా. ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు అయి ఉన్నాడని చెప్పి, లేదా ప్రతి సంఘానికి కూడా శిరస్సు అయి ఉన్నాడు చెప్పి దేవుడి మాటలు లేఖనాలు సెలవిస్తున్నాయి. అట్లా చదవము. దాని తర్వాత ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపలేననియు ఆయన రక్తము చేత. అది కాదమ్మా, కొలసీలకు 1:18. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము. ఒక్క నిమిషం. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము అను నిమిత్తము ఆయన ఆది యందు మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మృతుల్లో నుండి లేవుటకు ఆది సంభూతుడాయను. ఆయన లెగుటకు లేపుటకు కూడా ఆయన ఆది సంభూతుడాయను. ఏమండి? చనిపోయిన వారిని లేపటం మనం చూసామా? విన్నామా? చూసామా? విన్నామంటే ఆ కాలంలో మనం లేవు కాబట్టి మనం ఇప్పుడు వింటున్నాం. లేకపోతే అప్పుడు మనం ఉన్నట్టయితే అసలు ఆశ్చర్య కార్యాలకు మనం ఏమైపోయేవాళ్ళం? ఆయనకి దాసోహం అయిపోయేవాళ్ళం. అవునంటారా కాదంటారా? అట్లాంటి ఆయన జీవితంలో ఆయనే మనకు దేవుడుగా కనపడి, దేవుడుగా వినపడి మనల్ని మార్చుకుంటూ ఆయన ఆది సంభూతుడిగా ఏర్పడిపోయాడు. ఏమండి? యేసు ప్రభు అంటే తెలియని వ్యక్తి ఎవరో కూడా ఈ భూమి మీద ఉన్నట్లు నాకైతే తెలియదు. మీకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ, ఏమండి, ఆయన పేరు తలుసుకోకుండా ఎవడో లేడు, ఆయన మాటలు వినకుండా ఎవడో లేడు, ఆయన కార్యాలు చూడకుండా ఎవడో లేడు, ఆయన పేరు తలుచుకోకుండా బతకకుండా ఇప్పుడు ఎవరో కూడా లేడు. ఎందుకంటే ఆయన ఆది సంభూతుడు. ఏమండి? ఇప్పుడైతే చాలామందికి తెలిసిపోయింది. ఇంతకుముందు తెలిసిందో లేదో నాకు తెలియదు కానీ ఈ ఫోన్లు, సోషల్ మీడియా, యూట్యూబ్స్ వచ్చిన తర్వాత నాకు తెలిసి అవగాహన ఉన్న చిన్నపిల్లలతో మొదలుకొని వృద్ధాప్యంలో చనిపోయేంత వరకు కూడా దేవుని మాట వినబడుతూ ఉంది. ఆమేన్. దేవుని మాట ప్రతి ఒక్కరికి వినబడుతూ ఉంది. అవునంటారా కాదంటారా? నువ్వు దేవుణ్ణి నమ్మకపో, కానీ దేవుడి మాట నీకు వినబడుతూ ఉంది.
నువ్వు దేవుణ్ణి అనుసరించకపో, దేవుడి మాట నీకు వినబడుతూ ఉంది. నువ్వు దేవుణ్ణి విశ్వసించకపో, దేవుడి మాట నీకు వినబడుతూ ఉంది. నిన్ను హెచ్చరిస్తూ ఉంది, నిన్ను బాగు చేయాలని చూస్తూ ఉంది, నిన్ను నిలబెట్టాలని చూస్తూ ఉంది, నిన్ను వాడుకోవాలని చూస్తూ ఉంది, నిన్ను బాగు చేయాలని చూస్తూ ఉంది, నిన్ను స్వస్థపరచాలని చూస్తూ ఉంది. కానీ నీవు మాత్రం ఆయన్ని గ్రహించలేకపోతున్నావు. అవునా కాదా? అప్పుడు నేనేమంటానంటే, నీకు చెవులుండి కూడా వినలేకపోతున్నావు. నేనేమంటానంటే, కళ్ళుండి కూడా చూడలేకపోతున్నావు. ఏమండి? బుద్ధి ఉండి కూడా తెలుసుకోలేకపోతున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడండి మీకు బయలుపడేది? ఎప్పుడండి మీరు ఆయన్ని ఎరిగేది? ఎప్పుడండి మీరు ఆయన్ని తెలుసుకునేది? ఏమండి? నీ జీవితం నీరు గారిపోయిన తర్వాత, నీ జీవితంలో నువ్వు అన్నీ కోల్పోయిన తర్వాత, నీ వయసు అంతా ఒడిగారిపోయిన తర్వాత, ఆయన ప్రతి క్షణం నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమండి? ఆయన ప్రతి క్షణం నిన్ను పాట ద్వారానో, మాట ద్వారానో, వాక్యం ద్వారానో, లేదంటే ఏదో ఒక దైవసేవకుల ద్వారానో, లేదంటే ఏదో ఒక సువార్త ద్వారానో, లేదంటే ఎవరో ఒక విశ్వాస ద్వారానో నేను హెచ్చరిస్తూ ఉన్నాడు. నువ్వు గమనించగలుగుతున్నావా? నీవు దేవుని వైపు తిరగలుగుతున్నావా? ఇంకెప్పుడమ్మా నీ జీవితంలో నీ మార్పు చెందేది? ఎప్పుడైనా నీ జీవితంలో మార్పు చెందేది? అమ్మా, మా జీవితంలో దేవుడు వచ్చాక మాకు ధనం లేకపోవచ్చు, మాకు సమాధానం కలిగించిన మా దేవుడు, మాకు అభివృద్ధిని కలిగించిన మా దేవుడు, ఆయన మా జీవితంలోకి వచ్చిన తర్వాతే కానీ ఇంతకుముందు మాకు సమాధానం లేదు, ఇంతకుముందు మాకు స్వస్థత లేవు, ఇంతకుముందు మాకు దేవుని స్తుతించుకునే ఒక గొప్ప బాధ్యత లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన మా జీవితంలోకి వచ్చిన తర్వాత, మేము ఆయన ప్రేమించిన తర్వాత ఎంతో సంతోషంతో మా జీవితాన్ని మేము వెళ్ళబుచ్చుతూ ఉన్నాం. ఇప్పటికిప్పుడు మేము మరణించామంటే మా దేవుని వైపే మేము చూడగలుగుతాం తప్ప మరి లోక సంబంధమైన దేని వైపు మా చూపులు ఉండవు. ఎవరి వైపు మేము చూడము. ఎందుకంటే మేము ఇక్కడ మరణించామంటే మా దేవుడే మా గురిగా మేము ఎంచుకున్నాం. ఇక్కడ మేము చనిపోయామంటే మా దేవుడే మా గురిగా మేము ఎంచుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు ఆ ధైర్యం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకు ఆ ధైర్యం నాకు కలగజేసిన నా తండ్రి నీకు కూడా ఆ ధైర్యాన్ని కలగజేయాలని కోరుకుంటూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. అనేక దైవజనులు కూడా ఈ మాటలే మాట్లాడడానికి ఈ ప్రేరేపణ కలిగే ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి? మనం మరణించినప్పుడు అనేకుల వైపు ఆందోళన పడి వాడు బ్రతికిస్తాడా, వీడు బ్రతికిస్తాడా, వాడు ధన సహాయం చేస్తే బ్రతుకుతానా, వీడు ధన సహాయం చేస్తే బ్రతుకుతానా అని ఆలోచన చేస్తూ ఉండొచ్చు. ఆ డాక్టర్ ఆపరేషన్ చేస్తే నేను బ్రతుకుతానా అని నువ్వు అనుకోవచ్చు. నేను ఒకప్పుడు అనుకున్న వాడినే. కానీ మనల్ని బ్రతికించే దేవుడు ఎక్కడున్నాడండి? ఆయన ఎవరండి? ఆయన పరలోకమందున్న మన మహా కృప కలిగిన తండ్రి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటు ఇటు చూడమాక, అటు ఇటు వెళ్ళమాక, అటు ఇటు దిక్కులు చూసి నీవు లోక సంబంధమైన జీవితం జీవిస్తే నీ యొక్క జీవితం అగాధమైన లోతుల్లో కూరికిపోతావు. ఎవడో నీకు చేయి అందించడు, ఎవడో నీకు సహాయానికి రాడు. ఏమండి? ఆఖరికి దేవుడు కూడా వీడెవడో నాకు తెలియదే అన్నట్లుగా నిన్ను విడిచిపెట్టేస్తాడు. ఏమండి? దేవుడి దగ్గర అన్నీ మీరు చూడగలిగారు. ప్రేమను చూడగలిగారు, ఆప్యాయతను చూడగలిగారు, అక్రతలు తీర్చగలగడం చూడగలిగారు, అన్నీ చూడగలిగారు. కానీ ఆయన జడ్జిమెంట్ సమయంలో ఉన్నప్పుడు మీరు చూడగలిగితే, ఆయన న్యాయ విధుల్లో నిలబడినప్పుడు మీరు ఆయన చూడగలిగితే, మీరు ఆయన తీర్చేటప్పుడు మీరు చూడగలిగితే, ఆయన ఎట్లా ఉంటాడంటే మండే అగ్ని గోళం వలె ఉంటాడు.
ఏమండి? అదొక ఆ శక్తిని వివరింపజాలడం ఎవరి వల్ల కూడా కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రేమను చూసి ఆయన నా మనసు ఆయనకి తెలుసులే, నా ప్రేమ ఆయనకి తెలుసులే అనుకుంటూ సర్దమనుగుచ్చుకుంటే నీకు నిత్య జీవం ఉండదు. ఏమండి? నిత్య జీవం ఉండదు. ఎందుకంటే మన ప్రవర్తన అంతటిలో కూడా మనం ఆయనకి అప్పగించుకోవాలి. ఎందుకంటే రానున్న దినాల్లో ఆయన సమయం రాబోతుంది, ఆయన రాకడ రాబోతుంది, ఆయన తీర్పు రాబోతుంది, ఆయన గద్దింపు రాబోతుంది, ఆయన ఆ సింహాసనం పై నుంచి దిగి రాబోతా ఉన్నాడు. వాళ్ళందరి మధ్యలో వాళ్ళ మధ్యలో నువ్వు నిలబడినప్పుడు నీకొక కొత్త పేరుని ఆయన ధరింపజేస్తున్నప్పుడు నువ్వు గొప్ప వ్యక్తిగా అక్కడ కనపడాలి తప్ప నిందారుడిగా కనపడి ఆ ఒక్క పాతాళములో ఏంటండి ఆ అగ్నిగుండంలో నువ్వు కనబడకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడమ్మ మరొక అధ్యాయం చూడు. అదే 1 యోహాను గ్రంథము 5వ అధ్యాయం 20వ వచనం. మనము సత్యవంతుడైన వానిని ఎరుగువలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించుచున్నాడని ఎరుగుదుము. ఒక్కసారి మళ్ళీ చదవమ్మదే చిన్న 1 యోహాను 5:20. మనము సత్యవంతుడైన ఒక్క నిమిషం సత్యవంతుడైన వానిని ఎరుగువలనని అమ్మా చదువు. దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించుచున్నాడని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు సత్యవంతుడు అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు సెలవిస్తున్నాడంటే ఆయన సత్యవంతుడు. ఎవరు ఆయన అంటే తండ్రి అయిన దేవుడు. ఏమండి? ఎవరండి? ఇక్కడ కుమారుడు తండ్రి గురించి సెలవిస్తూ ఉన్నాడు. కుమారుడు తండ్రి గురించి సాక్ష్యమిస్తూ ఉన్నాడు. వివేకం కలగజేయటకు వచ్చానని చెప్తున్నాడు. ఏంటి వివేకం? నేను మీకు మాటలు చెప్తున్నాను కదా, మారండి 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 అని. ఆయన కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి దిగివచ్చి మీకు మరణము జీవము ఉన్నాయి, భూమి మీద గతించిపోయినంత మాత్రాన గతించిపోయినట్లు కాదు, నీకు పరలోకంలో జీవితం ఒకటి ఉంది, ఆ జీవితాన్ని దేవుడు నా తండ్రిని మీకు ఇవ్వబోతున్నాడు, నా తండ్రి ఎరగండి, నా తండ్రిని ప్రేమించండి, నా తండ్రి పట్ల విశ్వాసంగా ఉండండి, ఆయన పట్ల నిరీక్షణగా ఉండండి అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రకటించుకుంటూ వచ్చినప్పుడు ఆ యూదులే ఆయనని విశ్వసించక ఆయనని మరణానికి అప్పగించారు. తెలుసు కదండి, ఈ జీవిత చరిత్ర అంతా మీకు తెలుసు కదా. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అదేంటండి? అవునండి, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అనేక మంది గొప్ప గొప్ప పాస్టర్లు కానీ ప్రవక్తలు కానీ మరి గొప్ప గొప్ప దైవ సేవకులు కానీ మీరు మారండి, ఇగో దేవుడు నిజంగా ఉన్నాడు, దేవుడు మిమ్మల్ని రక్షించబోతున్నాడు అని చెబుతుంటే ఎవరో కూడా పట్టించుకోవడం చేయట్లేదు. ఆనాడు యూదులు ఎలా ప్రవర్తించారో, ఆనాడు ఇశ్రాయేలులు ఎలా ప్రవర్తించారో ఈరోజు కూడా జనాంగం అంతా అలా ప్రవర్తించడం జరిగింది. వాళ్ళ సొంత కార్యాలు చేసుకోవడం జరుగుతుంది, సొంత దేవుళ్ళు చేసుకోవడం జరుగుతుంది, సొంత విగ్రహాలను చేసుకోవడం జరుగుతుంది, వాళ్ళ సొంత ప్రవర్తనలు వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ సొంత కార్యాలు ఏదో వాళ్ళు జరుపుకుంటున్నారు. ఇదేదో చేస్తే మనకి వచ్చి పడిపోతుంది అన్నట్టుగా వాళ్ళ కార్యాలు ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ దేవుడు లేఖనాలు సెలవిస్తుంది ఏంటంటే ఆయన ఒక్కడే, ఆయన కొరకు మీరు గురి పెట్టండి, ఆయన మీకు నిత్య జీవమును కలగజేస్తాను అని చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక అధ్యాయం చూడమ్మా లాస్ట్గా.
కీర్తనల గ్రంథము 55:22. 55:22. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటండి, చూడండి ఇక్కడ ఏమని రాస్తుందంటే, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే, ఎవరండి? ఆయనే. ఎవ్వరు నిన్ను బ్రతికించలేరు, ఎవ్వరు నిన్ను లేవనెత్తలేరు, ఎవ్వరో కూడా నిన్ను పోషించలేరండి. ఆయన మాత్రమే చేయగలడు. ఆయన మాత్రమే కోల్పోయిన నీ జీవితాన్ని నిలబెట్టగలడు. ఆయన మాత్రమే నీ యొక్క రోగాన్ని స్వస్థపరచగలడు. ఆయన మాత్రమే నీ గర్భాన్ని దీవించగలడు. ఆయన మాత్రమే నీ యొక్క క్యాన్సర్ రోగాన్ని తొలగించగలడు. ఆయన మాత్రమే నీ యొక్క టీవీ జబ్బును కానీ, కిడ్నీ జబ్బులు కానీ, గుండె జబ్బులు కానీ, మరి ఇతర ఏ రోగాలనైనా తీసివేయగల దేవుడు. ఆయన మాత్రమే నీ జీవితాన్ని మధురముగా మార్చగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు నమ్ముతున్నావా ఈ మాటలు? నువ్వు విశ్వసిస్తున్నావా ఈ మాటలు? ఈ వాక్యాన్ని నీ హృదయంలో ముద్రించుకో. ఏమని అంటే, మమ్మల్ని ఒకసారి చదువు. నీ భారమును యెహోవా మీద మోపుము, ఆయనే నిన్నాదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కదలనీయుడు అంతేనండి. చూసారా మీ జీవితంలో నీతిమంతులు ఎవరినైనా? కనిపించారా మీ జీవితంలో నీతిమంతులు ఎవరైనా? చూడండి, బ్రదర్ ఏసన్న గారిని మీరు చూసే ఉంటారు. మరి అనేక మంది విశ్వాస జీవితాలలో ఆయన ఒక నీతిమంతుడుగా కనపడుతూ ఉంటాడు. అవునా కాదండి? తెలుసా మీకు? బ్రదర్ ఏసన్న గారు మీకు తెలిసే ఉంటుంది. ఆయన ఎవరిదాకో ఎందుకండి, నా జీవితంలో ప్రభావితమైంది కూడా ఆయన ద్వారానే. మొట్టమొదటిగా నా జీవితంలో నేను రక్షణ తీసుకున్న ఆ సమయాలు కూడా యేసన్న గారు చనిపోయిన ఆ సమయాల్లోనే. 2012 8వ నెల 7, 8, 9 తారీఖుల మధ్యలోనే నేను తీసుకున్నానండి. ఆయన చనిపోయిన ఆ రోజుల్లోనే నేను ఆ బాప్తిస్మం తీసుకోవడం జరిగింది. ఆయన ఒక నీతిమంతుడిగా, ఒక మరి సైన్యాధిపతిలాగా నాకు అప్పుడు ఆయన కళ్ళ నాకు కనిపించేవాడు. ఆయన పాటలు పాడుకుంటూ మా విశ్వాసాన్ని బలపరుచుకుంటూ వచ్చాం. ఆయన జీవిత సాక్ష్యాన్ని మాకు మూలరాయిగా మార్చుకుంటూ వచ్చాం. ఆయన జీవిత సాక్ష్యం అంతటిలో కూడా ఎక్కడా కూడా తన నీతిని కోల్పోయినట్టు మేము ఎక్కడా కూడా గమనించలేదండి. అట్లాగే మా దైవ సేవకులు నీతిని బట్టి కూడా మేము కదల్చబడలేదండి. ఆయన నీతి ఎలాగైతే బ్రదర్ యేసన్న గారి ఆ నీతి బలంగా ఉందో, అదే రీతిగా మా దైవ సేవకుల నీతి కూడా ఇప్పటి వరకు స్థిరంగా బలంగా నిలబడటం చూసే మేము నీతిమంతులు కదల్చబడరనే నమ్మకానికి వచ్చాం. మీ జీవితంలో ఎప్పుడైనా ఒక నీతిమంతుడిని ఎంచుకున్నారా? ఒక నీతిమంతుని మీరు చూడగలిగారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు మనుషులను నీతిమంతులుగా ఎంచగలిగారో లేదో నాకు తెలియదు, కానీ దేవుణ్ణి నీతిమంతులుగా మీరు ఎంచగలిగితే, దేవుడే నీతిమంతుడిగా మీరు గ్రహించగలిగితే, మీ జీవితంలో అవినీతికి ఎప్పుడు పాల్పడటానికి ముందడిగేయరు.
ఏమండి, అవినీతి కార్యక్రమాలు చేయటానికి మీ జీవితంలో ప్రలోభం చేయరు, ప్రలోభ పెట్టడానికి మీ మనసు ఒప్పుకోదు. ఏమండి, ఆ నీతిమంతుడిని మీరు జ్ఞాపకం చేసుకుంటే మీ పాపాలు చేయడానికి కానీ, మీ అబద్ధ నిందలు మోపటానికి కానీ, మీ జీవితాల్లో ఏ పరిస్థితికి కూడా మీరు లొంగిపోరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ కఠినాత్మైన జీవితాన్ని నీతిమంతుడిగా ఆయన్ని ఒప్పుకుంటే మీ జీవితం కూడా నీతిమంతులుగా మార్చబడిపోతూ ఉంటుంది. నీతిమంతుల లెక్కల్లో మీరు చేర్చబడతారు. ఆ 12 సింహాసనములో మీరు ఒక నీతిమంతుడిగా అక్కడ ఎంచబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే దేవుడు నీతిమంతులు కదల్చబడరు అనే సాక్ష్యాన్ని దేవుడు మన ముందు ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, మరొకసారి అది చదవమ్మా. ఆయనే నిన్ను ఆదుకొనును, నీ నీతి అమ్మా ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనివ్వడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పటి వరకు నీ జీవితంలో నువ్వు నీతిగా ఉన్నావో లేదో నాకు అయితే తెలియదు, కానీ ఇప్పటి నుంచి నీ జీవితంలో నీతిగా బ్రతకడానికి ప్రయత్నం చెయ్యి. దేవుడు నీకు తోడుగా నిలబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు నీ జీవితంలో నువ్వు దేవుణ్ణి ప్రేమించడం చేసావో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పటి నుంచి నీవు దేవుణ్ణి ప్రేమించు. దేవుడు నీకు, నీ కుటుంబానికి క్షేమాధారంగా నిలబడతాడు. హల్లెలూయా. ఎప్పుడు కూడా నీకు ఎవ్వరూ లేరనుకొని నువ్వు నిలబడిపోయిన నీ క్షణములో నా దేవుడు ఆయన నాకు తోడుగా ఉన్నాడని నువ్వు నిబ్బరం కలిగి నిలబడితే నీ దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలన్నిటినీ నీవు విశ్వసించి నమ్మితే నీ జీవితం అంతటిలో నీకు జరగవలసిన కార్యాలన్నీ నీ ముంగట నిలబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యాన్ని ఇక్కడతో ముగించుకొని ఒక్క చిన్న ప్రార్థన చేసుకొని మనం ఈ ప్రార్థనను ముగించుకుందాం. ప్రేమ స్వరూపము కలిగిన మా తండ్రి, నీకే వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. ఇప్పటి వరకు నీ పరిశుద్ధాత్మతో నాతో, మాతో, మా అందరితో మాట్లాడిన మా తండ్రి నీకు వందనాలు ప్రభా. నాయన, ఆయన అనే మాటకు ప్రభా మాకు అర్థాన్ని తెలియజేసిన మా తండ్రి నీకు స్తోత్రాలు. నిన్ను ప్రేమించాలని తెలియజేసిన మా తండ్రి నీకు స్తోత్రాలు నాయన. నిన్ను వెంబడించాలని తెలియజేసిన మా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. నాయన, నీతిమంతుడు ప్రభా ఇప్పటి వరకు కదల్చబడలేదని సాక్ష్యాన్ని మాకు రుజువుపరిచినందుకు, చూపించినందుకు మా స్తోత్రాలు ప్రభా. నాయన, నా జీవితంలో, మా జీవితంలో మాకు తోడుగా ఉండి నాయన మా దైవ సేవకులకు మాకు నిదర్శనంగా నిలబెట్టి ప్రభా మమ్మల్ని నాయన నీతిమంతుల మార్గంలో నిలబెట్టి నడిపించుకుంటున్నందుకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా. ఇప్పటి వరకు మా జీవితాలు ఎన్నో ఒడిదుడుకులు, పాపాలు, అన్యాయాలు, అక్రమాలు, నిందలు, బాధలు, నాయన అప్పులు, రోగాలతో నిండిపోయి ఉన్నాము నాయన. నీ కృప చేత, నీ మహిమ చేత, నీ పరిశుద్ధాత్మైన హస్తమ చేత మమ్మల్ని మొట్టి బాగు చేయండి ప్రభా. ఇగో నాయన, ఇగో విత్తబడిన వాక్యాన్ని అనేకల హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయమని కోరుకుంటున్నాం మా తండ్రి. ఈ విన్న వాక్యాన్ని ప్రభా వాళ్ళ హృదయాల్లో ప్రభా గుర్తు పెట్టుకొని నాయన ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క బాట, ప్రతి ఒక్క నింద వచ్చినప్పుడు ఈ వాక్యాన్ని తలుచుకుని కృపను వాళ్ళకి దయచేయండి ప్రభా. ఇప్పటి వరకు నాతో, మాతో ఉండి ఇగో ఈ ఆరాధన జయకరంగా జరిగించినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. అనేక మందిరాల్లో అనేక ఆరాధనలు జరుగుతూ ఉండగా ప్రభా మీరే అక్కడ ఉండి ఆరాధనలు, ఆ వాక్యాలను జయకరంగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఎవరైతే ప్రభా నా పట్ల, మా పట్ల నాయన నిందలు, అప్పులు, అవమానాలను మోపారు,
వాళ్ళందరినీ మీరు క్షమించి మేము వాళ్ళని క్షమించినట్టు మీరు వాళ్ళని క్షమించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇప్పటి వరకు నాయన ఎవరైతే నాయన ఇగో నిన్ను నమ్మలేదో, నిన్ను ప్రేమించలేదో, నిన్ను వెంబడించలేదో, నిన్ను మార్గదర్శిగా ఎంచుకోలేదో, నిన్ను నీతిమంతుడిగా గమనించుకోలేదో, నీవే జీవాధారాల కర్తగా నిర్ణయించుకోలేదో ప్రభా, వాళ్ళందరి జీవితంలో అద్భుత కార్యాలను జరిగించి ఇప్పుడే వాళ్ళకి నాయన జ్ఞానమును, తెలివిని నాయన మాదిరిగా నిలబడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన నీ పాదాల చెంత చేర్చుకోమని అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. మీరు మీ కుటుంబాలు దీవించబడును గాక. ఎన్నడూ మీ జీవితంలో అద్భుత కార్యాలు నా దేవుడు మీ కుటుంబాల పట్ల చేయును గాక. ఆమెన్, ఆమెన్. ఈ వీడియోలు వీక్షిస్తున్న ప్రజలందరికీ మరొకసారి వందనాలండి. ఎవరైతే ప్రార్థన అవసరతలై ఉన్నారో, ఎవరైతే ప్రార్థన కొరకు మరి ప్రార్థన చేయించుకోవాలనుకుంటున్నారో వారందరూ మరి మా యొక్క యూట్యూబ్ ఛానల్లో కానీ ఫేస్బుక్లో కానీ చూసి మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసిన ఎడల వారి కొరకు మేము ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తాగి మేము నడువు కట్టుకుంటామని మీ అందరికి మరొకసారి విన్నపించుకుంటున్నాం. అందరికీ వందనాలు. మీరు మీ కుటుంబాలు దీవించబడును గాక. ఆమెన్. ఎంతసేపు చెప్పా? 10 నిమిషాల్లో